ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో బాబు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలల నందు యోగాంధ్ర విజయవంతం చేయడానికి ఇంటర్నేషనల్ యోగా టీచర్ సుజాత సచివాలయ సిబ్బందికి యోగాసనాలపై అవగాహన మరియు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ తరగతుల్లో సచివాలయ సిబ్బంది, పురపాలక సంఘ సిబ్బంది మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొని శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందుతున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి మరియు మాసోత్సవాలను నిర్వహించడానికి శిక్షణ పొందుతున్నారని తెలిపారు. యోగా టీచర్ సుజాత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా అధికారులకు యోగాపై శిక్షణ ఇవ్వడానికి తనను పురపాలక సంఘం కమిషనర్ ఆహ్వానించారని, తాను యోగా టీచర్గా అధికారులకు శిక్షణ ఇస్తున్నానని, తనకు యోగా ఎంతగానో ఇష్టమని, యోగా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, ఇలాంటి యోగాను దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు.